హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఛానల్ మానిటైజేషన్ ఇష్యూ వల్ల వీడియోస్ని అప్లోడ్ చేయడం ఆపాల్సి వచ్చింది. అది సాల్వ్ అయ్యాక మరలా అక్టోబర్ 16నే మా ఫాదర్కి ఒక సర్జరీ జరిగింది. నిన్ననే డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు బాగానే ఉన్నారు. సో ఇక వీడియోస్ని ఎప్పటిలాగే కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్తే, రీసెంట్ మీడియా రిపోర్ట్స్ బ్రహ్మోస్ మిజైల్లో 800 కిలోమీటర్స్ రేంజ్ వేరియంట్ టెస్ట్లు అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. 2 years లోపే సర్వీస్లో జాయిన్ అవుతుందని చెప్తున్నాయి. మొదట బ్రహ్మోస్ రేంజ్ 290 కిలోమీటర్స్. ఎంటీసీఆర్ రూల్ ప్రకారం 300 కిలోమీటర్ల రేంజ్ ఉండే మిజైల్ టెక్నాలజీని షేర్ చేయకూడదు అని రష్యా సాఫ్ట్వేర్లో మార్పులు చేసి 290 కిలోమీటర్స్కే లిమిట్ పెట్టింది. అయితే 2016లో రష్యాతో పాటు అమెరికా, ఫ్రాన్స్లు కూడా సపోర్ట్ చేసి ఇండియాని కూడా మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ ఎంటీసీఆర్లో చేర్చాయి. దీని తర్వాత సాఫ్ట్వేర్లో మార్పులు చేసి బ్రహ్మోస్ రేంజ్ని 450 కిలోమీటర్లకి పెంచారు. కొన్ని ఇయర్స్ టెస్టులు జరిగాక 2023లోనే ఈ వేరియంట్ సర్వీస్లో జాయిన్ అయింది. సాఫ్ట్వేర్ మోడిఫికేషన్సే కాబట్టి ఆల్రెడీ ఉన్న బ్రహ్మోస్ మిజైల్స్ని కూడా 450 కిలోమీటర్లకి అప్గ్రేడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ర్యామ్జెట్ ఇంజిన్ లాంటి వాటిలో కూడా మార్పులు చేసి 800 కిలోమీటర్లకి రేంజ్ని పెంచుతూ టెస్టులు జరుగుతున్నాయి. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఒక పక్క 300 కిలోమీటర్ల రేంజ్, తక్కువ ఖరీదు ఉండేలా మినీ బ్రహ్మోస్ అంటే బ్రహ్మోస్ ఇంజిన్ని డెవలప్ చేస్తూ ప్రజెంట్ ఉన్న బ్రహ్మోస్ రేంజ్ని ఇలా 800 కిలోమీటర్లకి పెంచుతుంది. మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఆపరేషన్ సింధూర్లో డిఫెన్స్ పరంగా S-400 అఫెన్స్లో బ్రహ్మోస్ చాలా ముఖ్య పాత్ర పోషించాయని తెలిసింది. సింధూర్లో బ్రహ్మోస్ పంజాబ్, సింధు ప్రావిన్సెస్ని టార్గెట్ చేసింది. ప్రజెంట్ బ్రహ్మోస్కి లిమిట్ కూడా అదే. మొదటి రోజు పీఓకేలో అలాగే పాకిస్తాన్లో బోర్డర్కి దగ్గరలో ఉన్న టెర్రర్ క్యాంప్స్ మీద దాడులు జరిగాయి. రఫాల్, సుకోయ్ లాంటి జెట్స్ బ్రహ్మోస్, స్కాల్ప్, ర్యాంపేజ్ లాంటి మిజైల్స్ని మన ఎయిర్ స్పేస్లో బాగా లోపల ఉండి ఫైర్ చేశాయి. అయితే పాకిస్తాన్ లాహోర్ లాంటి బోర్డర్కి దగ్గరలో ఉన్న ఏరియాస్లో లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిప్లాయ్ చేయడం వల్ల మన ఎయిర్ స్పేస్లో ఉన్నా కూడా కొన్ని అన్నోన్ నెంబర్లో జెట్స్ డౌన్ అయ్యాయి. దానితో రెండోసారి ముందు డ్రోన్లతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, సర్వేలెన్స్ రెడార్స్ని నాశనం చేసి ఈసారి ఇంకొంచెం ముందుకు వెళ్ళి డీప్గా ఉన్న ఎయిర్ బేస్ల మీద దాడులు చేశాయి. ఈ టార్గెట్స్ అన్నీ పంజాబ్, సింధు ప్రావిన్సెస్లో ఉన్నాయి. బ్రహ్మోస్ మన వెస్టర్న్ బోర్డర్ ఏరియాస్ నుండి ఫైర్ చేస్తే ఈ 2 రీజియన్స్ని కవర్ చేయగలదు. జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి ఫైర్ చేస్తే కేపీకే కూడా రేంజ్లోకి వస్తుంది. ఇక బలోచిస్తాన్ అయితే నేవీ అరేబియా సముద్రం నుండి సౌతర్న్ బలోచిస్తాన్ని కవర్ చేయగలదు. అయితే రేంజ్ 450 నుండి 800 కిలోమీటర్లకి జంప్ అయితే జెట్స్ కానీ వార్షిప్స్ కానీ చాలా సేఫ్ డిస్టెన్స్లో ఉండి ఆల్మోస్ట్ ఎంటైర్ పాకిస్తాన్ మీద దాడి చేయగలవు. 800 కిలోమీటర్ల రేంజ్ అనేది మెయిన్గా సేఫ్టీని ఇస్తుంది. అలాగే చైనా విషయంలో కూడా దాదాపు యుద్ధానికి సపోర్ట్ చేసే అన్ని ఎయిర్ బేసెస్ కూడా బ్రహ్మోస్ స్ట్రైక్ రేంజ్లోకి వస్తాయి. అలాగే సుకోయిస్ బ్రహ్మోస్తో ఇండియన్ ఓషన్లో కూడా పవర్ని చూపిస్తున్నాయి. రీఫ్యూలింగ్ అవసరం లేకుండా 1500 కిలోమీటర్ల దూరం వెళ్ళి 450 కిలోమీటర్ల రేంజ్ బ్రహ్మోస్ని ఫైర్ చేయగలవు. ఎనిమీ వార్షిప్స్ని 1000 కిలోమీటర్ల దూరంలో ఉండగానే హిట్ చేసే సామర్థ్యం. అయితే చైనీస్ థర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫ్యూజియాన్లో ఎవాక్స్ కూడా ఉండబోతున్నాయి. ఇవి సుమారు 400 కిలోమీటర్ల దూరానికి స్కాన్ చేసి జెట్స్ని గుర్తిస్తాయి. అప్పుడు చైనీస్ జెట్స్ లాంగ్ రేంజ్ మిజైల్స్తో టేకాఫ్ చేసుకొని ఫైటింగ్కి దిగుతాయి. అయితే 800 కిలోమీటర్ల రేంజ్ వర్షన్ ఎవాక్స్ డిటెక్ట్ చేయకుండా సేఫ్ డిస్టెన్స్ నుండి లాంచ్ చేసేలా స్టాండ్ ఆఫ్ కేపబిలిటీని ఇస్తుంది. అలాగే వార్షిప్స్ కూడా ఫైర్ చేస్తాయి. సో ఓవరాల్గా బేస్ లైన్ 300 కిలోమీటర్స్ రేంజ్తో మినీ బ్రహ్మోస్ ఎంజిన్ని రెడీ చేస్తూ 800 కిలోమీటర్స్ రేంజ్ బ్రహ్మోస్ టెస్టులు జరుగుతున్నాయి. 2 yearsలోనే సర్వీస్లో జాయిన్ అవుతుందని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.